ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దైవాజ్ఞపై ప్రజల్ని సత్య మార్గంలో నడిపించసాగారు. దైవం అల్లాహ్ యొక్క గొప్పదనం మరియు వాస్తవికతను ప్రజలకు ఆయన తెలియజేసేవారు. ప్రవక్త గారు ప్రజల్ని సత్య మార్గంలో నడిపించే సమయంలో ఎన్నో ఘోర అవమానాలను, రాళ్ల దెబ్బలను సంతోషంగా, సహనంగా అనుభవించారు. అయినప్పటికీ ప్రజలు ప్రవక్త గారిని దూషించేవారు, అగౌరవంగా మాట్లాడేవారు. నీవు నిజంగా దైవ ప్రవక్తవి అయితే, నీ దేవుడు నిజమైతే ఆ చంద్రుడిని 2 భాగాలుగా విభజించి చూపించు అని అక్కడి మూర్ఖులు ప్రవక్త గారికి సవాలు విసిరారు. ప్రవక్త గారు నవ్వుతూ సరే అన్నారు. దైవాజ్ఞపై ప్రవక్త ముహమ్మద్ గారు అందరి ముందు వారి చూపుడు వేలును పైకి లేపి చంద్రుడి వైపు చూపించగా వెంటనే చంద్రుడిపై పగుళ్లు ఏర్పడి విభజన జరిగింది. అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. దైవాజ్ఞపై వారి సమక్షంలోనే చంద్రుడి పగుళ్లు తిరిగి అతికించబడ్డాయి. ఈ దైవ మహిమకు మీరే సాక్షులని ప్రవక్త గారు ప్రజలతో చెప్పారు. అంతేకాకుండా కేరళలోని ఒక రాజు రాత్రి సమయంలో చంద్రుడి విభజనను చూసి ఆశ్చర్యపడ్డాను అని చెప్పారట.